జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక 2 నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది. దీన్ని సోది అని మాత్రం అనుకోకండి. మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది. కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది, మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది, అంతే. ఇక్కడ చూడండి, ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో, అంటే గురు, శని, రాహు, కేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం. ఈ మాస ఫలితాలు వచ్చేసి, అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి, ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు. తర్వాత చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతాడు. తర్వాత ఈ ఒక కుజుడు 45 రోజులకు ఒకసారి మారుతాడు. ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా, అంటే ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం. అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా? ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది. 2025 సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అయితే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా? అలా ఉండదండి. ఎందుకు అంటే స్వజాతకం, వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పుట్టిన తేదీ, ఏ నెలలో పుట్టారు, ఏ సంవత్సరంలో పుట్టారు, ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఒక సమయానికి, వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది, ఏ నక్షత్రం ఏర్పడింది, ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది. దశాభుక్తి అంటే ఏంటి? ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మఖా నక్షత్రంలో పుట్టాడు. మఖా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది. అంటే కేతు మహాదశలో పుట్టాడు. అది పాదాలు బట్టి, మఖా నక్షత్రం 3వ పాదమా, 2వ పాదమా, 4వ పాదమా, ఈ పాదాలు బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం. ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, తర్వాత సూర్య మహాదశ, తర్వాత చంద్ర మహాదశ. చంద్రుడు అయిపోయిన వెంటనే కుజుడు వస్తాడు. కుజుడు అయిపోయిన వెంటనే రాహు వస్తాడు. రాహు అయిపోయిన వెంటనే గురు వస్తాడు. ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది. ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్ర మహాదశ ప్రారంభమైంది. శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా, మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా? మీరు పుట్టినప్పుడు మంచి స్థానాల్లో ఉంటే ఆ 20 సంవత్సరాలు కూడా శుక్ర మహాదశ చాలా బాగుంటుంది. శుక్రుడు అంటే ఏంటి? కళాకారకుడు. తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు, మంచి గృహాలు కావచ్చు, మంచి ఉద్యోగం కావచ్చు, భార్యతో మంచిగా ఉండడం కావచ్చు, మంచి భార్య కావచ్చు. ఇలా కొన్ని ఈ యొక్క శుక్రుడు మనకి అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తాడు. అదే మనకి శుక్రుడు బాలేకుంటే సో దాని రివర్స్, అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు, స్త్రీలతో ఇబ్బందులు. తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్నా ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము. సో ఇలా మనము కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు, పుట్టినప్పుడు మనము, అంటే ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు. ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది. ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది. ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం. శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని మహాదశ పర్లేదు, బాగానే జరుగుతూ ఉంటుంది. సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది. ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే, గోచారంలో శని ఎక్కడ ఉన్నాడు, ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టకవర్గ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృషభ లగ్నం, వృషభ రాశి వాళ్ళకి ఈ
లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు. అంటే మార్చ్ అంటే 2025 మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది. ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో అంటే ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం. బట్ అందరికీ కూడా వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా? కాదు. లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి. ఒకవేళ 0, 1, 2 ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది, ఇబ్బందులు ఉండవు, బట్ తక్కువ ఉంటుంది. ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే. సో ఇది అండి దశాభుక్తి. ఒక దశాభుక్తి జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి, ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ. చూడండి, ఇప్పుడు 2025 మార్చి 30వ తేదీ 7 గ్రహాలు మీన రాశిలో కలవబోతున్నారు. మనకి కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఇప్పుడు ఏకంగా 7 గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నారు. అంటే కాలపురుష చక్రం నుంచి 12వ స్థానం అవుతుంది మీనరాశి. ఈ మీనరాశి 12వ స్థానం. మీనరాశికి అధిపతి ఎవరు? గురువు. గురువు అంటే నో లిమిట్. ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు. అది ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, డబ్బు విషయంలో కావచ్చు. గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు. అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ 12th హౌస్. గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు. అప్పులు ఇస్తాడా? అప్పులు ఇస్తూనే ఉంటాడు. రోగాలు ఇస్తాడా? రోగాలు ఇస్తూనే ఉంటాడు. అంటే మన జాతకంలో గురువు బలహీన పడినప్పుడు అలాంటి ఫలితాలు. గురువు బాగుంటే డబ్బు ఇస్తూనే, అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు. అంటే దెర్ ఇస్ నో లిమిట్. గురువు స్థానంలో శని వెళ్తున్నాడు. శని అంటే ఏమిటి? రిస్ట్రిక్షన్ ప్లానెట్. ఇంతే కావాలి, ఇంతే. దెర్ ఇస్ సమ్వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది. ఇంతే లిమిట్, ఇంతే కావాలి, ఇంతే ఇవ్వాలి. అది 12వ స్థానంలో జరుగుతున్నది. దట్టు 7 గ్రహాలు మార్చి 30వ తేదీ కలవబోతున్నారు. ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా. సో ఈ ఒక 2025 సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ యొక్క శని గ్రహం వచ్చేసి ముందుగా 2025 మార్చి 30వ తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు. 2025 మే 14వ తేదీ గురువు గారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు. 2025 మే 18వ తేదీ రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా శని మార్చి వరకు, అంటే మార్చ్ 29వ తేదీ వరకు కుంభరాశిలో సంచారం, అంటే దశమ స్థానంలో సంచారం. మార్చి 30వ తేదీ నుంచి లాభస్థానంలో సంచారము. గురు భగవానుడు మే 13వ తేదీ వరకు వృషభ రాశిలో సంచారం. తదుపరి మిథున రాశిలో సంచారం. ఈ రాహు మే 17వ తేదీ వరకు మీనంలో సంచారం. తదుపరి కుంభరాశిలో సంచారం. తర్వాత ఈ ఒక కేతువు మే 17వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం. తదుపరి ఆయన సింహానికి వచ్చి సంచారం చేయబోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ముఖ్యంగా శని పూర్తిగా శుభ ఫలితాలు ఇస్తున్నాడు. గురు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. రాహు శుభ ఫలితాలను ఇస్తున్నాడు. ఒక్క కేతు గ్రహం మినహా మిగతా 3 గ్రహాలు కూడా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని ఒక సంచారం. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పాను. అష్టకౌతుక బిందువులు చాలా ఇంపార్టెంట్. ఈ సమయంలో గనక వృషభ రాశి లేదా వృషభ లగ్నం వాళ్ళకి ఈ ఒక శని మహాదశ గనక జరుగుతూ ఉంటే ఖచ్చితంగా వ్యాపారంలో, ఉద్యోగంలో చాలా అభివృద్ధిదాయకమైన కాలాన్ని మీరు చూస్తారు అని తెలుసుకోవచ్చు. ఇన్ని రోజులు ఏదైతే మీరు ఉద్యోగరీత్యా ఇబ్బందులు పడ్డారో ఈ మార్చి 30వ తేదీ నుంచి
అస్సలు మీకు ఉద్యోగం రీత్యా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మంచి ఉద్యోగం లభించి ముందుకు సాగే అవకాశాలు మీకు కలిసి వస్తాయి. తర్వాత వ్యాపారంలో కూడా చాలా ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి కూడా అనుకోని విధానంగా ఏదో ఒక రూపంలో వ్యాపారంలో మళ్ళీ అభివృద్ధి సాధించడానికి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. ద్వితీయ స్థానంలో ఉంటున్న గురువు వలన ఈ యొక్క గృహంలో వేడుకలు లాంటివి, ఫంక్షన్లు జరుపుకోవడము, ఇలాంటి మంచి 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 భోజనాలు చేసుకోవడము, తర్వాత వివాహానికి ఇది మంచి కాలం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే అవివాహితులు ఉంటున్నారో వాళ్ళకి ఇది చాలా సూక్తమైన కాలం అని చెప్పుకోవచ్చు. అయితే మీ గురువు గారు మిథున రాశికి అంటే ద్వితీయ స్థానానికి ఇప్పుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ ద్వితీయ స్థానానికి ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చాడో అది కూడా చూసుకోండి. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఆర్థిక పరంగా అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. చాలా మంచిగా మీకు అభివృద్ధిదాయకంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. వివాహం అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. గృహంలో వేడుకలు లాంటివి జరుపుకోవడము, తర్వాత మీ మంచి మంచి భోజనాలు చేసుకోవడం లాంటిది, కుటుంబ సహాయ సహకారాలు అందడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ ఒక గురువు ద్వితీయ స్థానంలో కూర్చొని సప్తమ దృష్టితో నేరుగా అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తికి వహించి మీరు ఇప్పుడు డబ్బులు బాగా వస్తున్నాయని వేరే వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వడము, ఇవన్నీ కూడా పెద్దగా చేయకుండా ఉండడానికి ప్రయత్నాలు చేయండి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చిన డబ్బుని దాచిపెట్టుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఎంత కావాలో అంత మాత్రమే యూజ్ చేసుకోండి. ఎవరైనా లేని వాళ్ళు వస్తే వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి. కానీ ఈ పెద్ద పెద్ద బిజినెస్ ఎక్స్పాన్షన్ పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అది దశాభుక్తిని ఒకసారి చూసుకొని గురుగ్రహ ఒక బలాన్ని చూసుకొని మీరు చూసుకుంటే అవి చేసుకుంటే చాలా మంచిది. అయితే దశమ స్థానంలో ఉంటున్న రాహు ఉద్యోగ రీత్యా చాలా అభివృద్ధిదాయకమైన కాలాన్ని మీకు వచ్చేలా చేస్తున్నాడు. ఉద్యోగంలో అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. మంచి మంచి అభివృద్ధిని చూస్తారు ఈ ఒక సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళు. చాలా అద్భుతమైన ఫలితాలు. అయితే చతుర్థ స్థానంలో కేతు వలన కొద్దిగా గృహంలో కొద్దిగా అనుకోని విధానంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఏర్పడుతూ ఉంటుంది. కొద్దిగా ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మాతృవర్గానికి సంబంధించిన విషయంలో తల్లితో కొద్దిగా ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయడానికి అవకాశాలు ఉంటాయని ఇక్కడ తెలుసుకోవచ్చు. తర్వాత విద్యార్థులు అంటే 5వ క్లాసు, 6వ క్లాసు, 7వ క్లాసు చదువుకున్న విద్యార్థులు కొద్దిగా చతుర్థ స్థానంలో కేతు ఉంటున్నాడు కాబట్టి ఎడ్యుకేషన్ రీత్యా కొద్దిగా కాన్సన్ట్రేషన్ తగ్గించుకుంటారు. కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెంచుకుంటే చాలా మంచిది అని ఇక్కడ తెలుసుకోవచ్చు. మొత్తానికి వృషభ రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో ఉంటున్న కేతు వలన కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ప్రాపర్టీ రిలేటెడ్ డీలింగ్ చేసేటప్పుడు స్థలాలు అమ్మాలి, కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మాత్రమే కొద్దిగా మీరు జాగ్రత్తగా తీసుకోండి. మిగతా అంతా జాబ్ రీత్యా, వ్యాపారం రీత్యా అయితే ఈ వృషభ రాశి వాళ్ళకి, వృషభ లగ్నం వాళ్ళకి ఎటువంటి పెద్దగా మేజర్గా డిస్టర్బెన్సెస్ అయితే కనిపించట్లేదు. ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందలా ఏ పని ప్రారంభం చేసినా విఘ్నేశ్వర ఆరాధన చేసుకోండి. తర్వాత కాలభైరవేశ్వరుని మీరు ప్రార్థించండి. కాలభైరవేశ్వరుడికి తగిన ఒక ప్రార్థన, అష్టకం చదువుకోవడము, గాయత్రి మంత్రం చదువుకోవడము చేసుకోండి. తర్వాత కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలని మీరు అప్పుడప్పుడు అర్పిస్తూ ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఈ యొక్క దత్తాత్రేయ వారి యొక్క క్షేత్రాలకు ఒకసారి వెళ్ళి రావడానికి ప్రయత్నాలు చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.